మనకేం కావాలి అసలు? కులరహితమైన, మతరహితమైన, ఎటువంటి బయాస్ లేనటువంటి డెవలప్మెంట్ కావాలి. మన వరకు మనకు అదే కదా కావాలి. రేపు అది ఎవరైనా రానండి, గవర్నమెంట్ అనాలిసిస్ల గురించి నేను మాట్లాడట్లేదు. ఎటువంటి గవర్నమెంట్ వచ్చినా సరే ఎవరైనా రావచ్చు, అది వేరే విషయం. అంత బ్యాలెట్ బాక్స్లో నిక్షిప్తమై ఉంది. రకరకాల ఎగ్జిట్ పోల్స్ రకరకాలుగా చెప్పుండొచ్చు. దాని మీద బెట్టింగ్లు జరుగుతున్నాయి దురదృష్టవశాత్తు. దయచేసి అలా చేయొద్దండి, అవన్నీ కరెక్ట్ కాదు. దాని ఎగ్జిట్ పోల్స్ మీద నమ్మకం ఉండొచ్చు మనకి, కానీ బెట్టింగ్ చేసేటంత అక్కర్లేదు, మనల్ని మనం పోగొట్టుకునేటంత. సరే, ఇవన్నీ తీసి పక్కన పెడితే మనకు కావాల్సింది ఏంటంటే, మనకి మతరహితమైన, కులరహితమైన రాజకీయం, ఎటువంటి బయాస్ లేనటువంటి రాజకీయం. ఈ గవర్నమెంట్లో వీడికి డబ్బులు ఇస్తే పని జరిగిపోద్ది, ఈ డిపార్ట్మెంట్లో వీళ్ళు ఎక్కువ పని చేస్తుంటారు, ఈ డిపార్ట్మెంట్లో ఈ విధంగా వెళ్తే పని జరిగిపోద్ది అని కాక, ఇక్కడ న్యాయం జరుగుతుంది. మనకి న్యాయ వ్యవస్థకు ఒక విలువ ఉంది, మన న్యాయ వ్యవస్థకు ఒక విలువ ఉంది, మనకి న్యాయం జరుగుద్ది అనేటటువంటి గవర్నమెంట్ రావడం చాలా ఇంపార్టెంట్. ఎటువంటి గవర్నమెంట్ అయినా అదే దిశగా ప్రయత్నిస్తే ఎటువంటి ఇబ్బందులు రావు. ఆ గవర్నమెంటే మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. దాంతోపాటు ప్రాధాన్యత ఇవ్వాల్సింది డెవలప్మెంట్. ఆల్రెడీ నేను చెప్పాను. ఎటువంటి డెవలప్మెంట్ అంటే, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం, రైతు బ్రతకగలిగే స్థితి వచ్చే వరకు మనం ఎన్ని డెవలప్మెంట్లు చూసినా అది ఆర్టిఫిషియల్ అవుతుంది. మీరు ఇప్పుడు గమనించండి, బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ ఒక క్రౌడ్ వచ్చేసింది, అక్కడ ఒక సాచురేషన్ స్టేజ్ వచ్చేసింది. బ్రతకగలిగిన వాళ్ళందరూ, ఒక 20,000 సంపాదించుకోగలిగిన వాళ్ళందరూ వెళ్ళి అక్కడ చేరిపోయారు. అక్కడ నేల ఏమైంది, వాటర్ తగ్గిపోయింది, మనీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. అలా కాకుండా మనం ఉన్న చోట మన వ్యవసాయానికి మనం బ్రతకగలిగేటంత మన వ్యవసాయంలో వస్తే, మనం వ్యవసాయాన్ని నోబెల్ ప్రొఫెషన్ అని గుర్తించగలిగితే, ఎవడో వాల్యూ ఇవ్వట్లేదండి, రైతుకు కాదండి, ముందు మనం గుర్తించగలగాలి. వ్యవసాయం ఈజ్ ఏ నోబెల్ ప్రొఫెషన్. ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ మనది వ్యవసాయ ఆధారిత స్టేట్. వ్యవసాయం 3 పంటలు రాగలిగినటువంటి స్టేట్లో ఇరిగేషన్ సరిగ్గా ఉండి నీళ్ళు వచ్చి 3 పంటలు రాగలిగితే సస్యశ్యామలంగా పచ్చగా ఉంటుందండి ఈ ఆంధ్రప్రదేశ్. 10 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ని చూడండి, 15 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ని చూడండి. మా చిన్నప్పుడే మా విలేజెస్ పచ్చగా ఉండేయండి. చిన్న చిన్న గుడిసెలే ఉండేవి, కానీ పచ్చగా ఉండేది. అప్పుడు వర్షాలు ఉండేవి, సమృద్ధి అయిన నీళ్ళు ఉండే. నా చిన్నప్పుడు తెలుసు, మా ఫాదర్స్ చెప్పేవాళ్ళు ఎప్పుడు, మాకు సమృద్ధిగా నీళ్లుంటాయి, మా పంటలు 3 పంటలు పండుతాయి అని చెప్పడం నేను విన్నాను నా చిన్నప్పుడు. కానీ ఇవాళ ఒక పంటకి నీళ్ళు ఇస్తూ డ్రై అయిపోయిందండి, ఇసుక ల్యాండ్లు అయిపోతున్నాయి. ఎవరైతే ఇటువంటి దాన్ని తిరిగి సస్యశ్యామలంగా చేయడానికి పూనుకుంటారో అటువంటి గవర్నమెంట్ రావాలి అని నేను మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటున్నాను. అది ఎవరూ కూడా కాదు, దాని మీద ఫోకస్ పెట్టగలిగిన వాళ్ళు రావాలి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.